లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మీయత అంటే ఏంటో తెలుసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం, ధర్మశాస్త్రము అంతయు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుమను ఒక్క మాటలో సంపూర్ణమైనది. ప్రియదేవులారా, మనం ఈ లోకంలో నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుమనేటటువంటి ఆ యేసు ప్రభు వారి మాట, పౌలు గారు చెప్పిన ప్రతి మాట మనం గమనిస్తే, మన చుట్టూ ఉన్న ప్రజలను కులం అడగకుండా, మతం అడగకుండా, జాతి అడగకుండా, వర్గం అడగకుండా, భేదాలు ఏవీ లేకుండా వారిని సాటి అయిన మానవుడిగా, ఒక మనిషిగా చూసి అతన్ని ప్రేమించటాన్నే, అతనికి సువార్త చెప్పటాన్నే ఆత్మీయత అంటారు. అతని యొక్క ఆత్మను రక్షించటానికే, అతనికి సంబంధించినటువంటి ఆర్థిక, మానసిక, భౌతిక పరిస్థితులు ఏవి కూడా పట్టించుకోకుండా అతన్ని ఒక దేవుని కుమారునిగా చూసి అతన్ని దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి, రక్షణ సువార్తను ప్రకటించడాన్నే ఆత్మీయత అంటారు.